మన మోటార్ సైకిల్స్ కి కోల్డ్ స్టార్ట్ అనేది రియల్ గా అవసరమా? అవసరమైతే ఎంతసేపు చేయాలి? దీని వల్ల యూజ్ ఏంటో ఈ షార్ట్ వీడియోలో చెప్తాను. ఎప్పుడైతే మన బైక్ ని ఓవర్ నైట్ పక్కకు వదిలేస్తాం కదా, అప్పుడు ఇంజన్ ఆయిల్ అనేది టోటల్ గా మనకు ఇంజన్ కూల్ అయిపోయి ఇంజన్ ఆయిల్ అనేది ఇక్కడ కింద బేస్ కి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతుంది. సో ఇంజన్ ఆయిల్ ఒక వెస్కాసిటీ అనేది కొద్దిగా గట్టి అవుతుంది అనమాట ఆయిల్ అనేది. ఎప్పుడైతే మనం కోల్డ్ స్టార్ట్ అనేది చేస్తాం కదా, కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడు కోల్డ్ స్టార్ట్ వల్ల యూజ్ ఏంటంటే మెయిన్ గా మన ఇంజన్ లో ఏవైతే మూవింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, దాన్ని ల్యూబ్రికేషన్ చేయడము. ఎప్పుడైతే ప్రాపర్ గా ల్యూబ్రికేషన్ అవుతుంది కదా, అప్పుడు మనకు ఇంజన్ ఒక వేరియంట్ అనేది చాలా తగ్గుతుంది, ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, అలాగే మైలేజ్ కూడా ప్రాపర్ గా వస్తుంది. ఎప్పుడైతే మనం కోల్డ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు చాలా మంది సైడ్ స్టాండ్ పైన చేస్తారు. అలా కాకుండా సెంటర్ స్టాండ్ పైన కోల్డ్ స్టార్ట్ అనేది చేయాలి. అది కూడా 30 seconds to 1 minute అనేది మనకు చాలా సరిపోతుంది. కోల్డ్ స్టార్ట్ చేసినప్పుడు మన బైక్ ఆల్మోస్ట్ ఒక 2500 to 3000 RPM లో స్టార్ట్ అవుతుంది. మన ఇంజన్ లో ఉన్న ఏవైతే మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఓవరాల్ గా ల్యూబ్రికేట్ అయిన తర్వాత మన బైక్ ఇంజన్ అనేది ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ కి అయితే వస్తుంది. అప్పుడు మన ఇంజన్ అనేది ప్రాపర్ గా ల్యూబ్రికేట్ అయినట్టు. దీని వల్ల ఏమవుతుందంటే ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, మనకు మైలేజ్ కూడా ప్రాపర్ గా వస్తుంది, అండ్ ఇంజన్ లో మనకు వేరియంట్ ఎయిర్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇంజన్ మనకి లాంగ్ టర్మ్ కి వస్తుంది. పర్ఫార్మెన్స్ కూడా మనకి ఇప్పుడు ఎలా ఉందో కొన్ని ఇయర్స్ తర్వాత కూడా అలాగే వస్తుంది. కాబట్టి కోల్డ్ స్టార్ట్ అనేది ప్రతి ఒక్క మోటార్ సైకిల్ కి ఇంపార్టెంట్. అది BS6 కానివ్వండి, BS4 కానివ్వండి.